ఓకే అండి. 10వ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1/2/5 ఆఫ్ ఇట్స్ పర్చేస్ ప్రైస్, వాట్ విల్ బి ది ప్రాఫిట్ ఇన్ పర్సంటేజ్? క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఒక వస్తువు యొక్క అమ్మకం ధర అనేది ఆ వస్తువు యొక్క కొన ధరకి 1/2/5 రెట్లు అవుతుందంట. అయితే మొత్తం లాభ శాతం ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ ప్రాఫిట్ ఎంత వస్తుందని మనం కనుక్కోమన్నాడు. ఏ విధంగా ఇచ్చినప్పుడు మనకి పర్చేస్ ప్రైస్ అంటే ఇది నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ అమ్మా. కాస్ట్ ప్రైస్ లో సెల్లింగ్ ప్రైస్ అనేది 1/2/5 అంత ఉందంట, అని రెట్లు ఉంది. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, అంత 1/2/5 అనమాట. అంటే మనం ఏం చేయాలి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ లో మార్చుకుంటాం, డైరెక్ట్ ఫ్రాక్షన్ లోకి. అంటే 5 5 1 5 5 + 2 ఎంత 7/5 అనమాట. అంటే దీన్ని సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రాసుకుంటేనమ్మా 7/5 అనమాట. అంటే కాస్ట్ ప్రైస్ మొత్తం 5 భాగాలు ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 7 భాగాలు ఉంది. అంటే ఏమైందమ్మా, కాస్ట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 2 భాగాలు ఎక్కువ ఉంది అనమాట. అంటే అది ప్రాఫిట్ అవుతుంది, 2 భాగాలు ప్రాఫిట్. మనం కలుపుకోవాల్సిన ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి దేని మీద డిపెండ్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎన్ని భాగాలమ్మా, 5 భాగాలమ్మా. అంటే ఇంటూ 100, అంటే 5 అనేది 100 లో 20 టైమ్స్ పోద్ది అనమాట. అంటే 2 ఇంటూ 20 ఎంతమ్మా, 40% అనమాట. 40% అనేది లాభం రావడం జరిగింది. ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఈ విధంగా మనం ఈ సమ్ చేస్తాం. 10వ సమ్ అయిపోయిందమ్మా. తర్వాత చూసుకుంటేనమ్మా, మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలంటే నా ఫోన్ పే నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ పే నెంబర్కి 200 పే చేస్తే వాళ్ళకి నా మెటీరియల్ మొత్తం కూడా నేను ఇస్తానమ్మా పీడిఎఫ్ ఫామ్ లో. ఇంకా 11వ క్వశ్చన్ చూద్దామా. 11వ క్వశ్చన్ కూడా పెద్ద పెద్ద కష్టం కాదు, మన క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీ చేసేయచ్చు. క్వశ్చన్ చూసుకుంటే, ఏ మ్యాన్ గెయిన్స్ 15% బై సెల్లింగ్ ఏ క్యాలిక్యులేటర్ ఫర్ ఏ సర్టెన్ ప్రైస్. ఇఫ్ he sells it at the triple the price, then what will be the profit percentage? అంటే క్వశ్చన్ అంటే, ఒక వ్యక్తి ఏం చేశాడంటమ్మా, ఒక క్యాలిక్యులేటర్ ని 15% 15% లాభానికి అమ్మాడు అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే పర్సంటేజ్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. కానీ మనకి కాస్ట్ ప్రైస్ చెప్పలా, సర్టెన్ ప్రైస్ అన్నాడు, ఎంతకి అమ్మాడు అని చెప్పలా. కానీ మనకి అది అమ్మడం వల్ల మనకు అనేది 15% లాభం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపాయలు అనుకున్నాం, అంటే సర్టెన్ ప్రైస్ అన్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకున్నాం. కానీ మనకి ఏం చేశాడు, ఆ క్యాలిక్యులేటర్ అమ్మడం వల్ల 15% లాభం వచ్చింది. అంటే 100 15% యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అనమాట, 115 అవుతుంది అనమాట. అంటే 115 రూపాయలు అవుతుంది. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. తర్వాత ఏం చెప్పాడు, ఈ సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ హీ సెల్స్ ఇట్ ది, అంటే ఏం చెప్పాడంటే, ఒకవేళ ఆ వ్యక్తి క్రితం ధరకు, అంటే క్రితం ధరకు ఏంటి, ఈ సెల్లింగ్ ప్రైస్ కి 3 రెట్లు ధరకు అమ్మితే ఎంత లాభం వస్తుంది, 3 రెట్లు అనమాట. అంటే 3 రెట్లు ఏంటి, ఇంటూ 3 చేస్తాం, ఎంత వస్తుందమ్మా అప్పుడు, కొత్త సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అంటే పాత సెల్లింగ్ ప్రైస్ 115 అయితే దాన్ని 3 రెట్లు చేశాడు అనమాట. దాన్ని 3 రెట్లు చేస్తే ఎంత వస్తుంది అంటే ఇంచుమించు 5 3 5 15 1 3 3 1 4 345 రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కొత్త సెల్లింగ్ ప్రైస్ అనమాట. అయితే ఇతనికి ఎంత పర్సంటేజ్ లాభం వస్తుంది అని కనుక్కున్నాడు. అయితే అతనికి పడిన కాస్ట్ ప్రైస్ ఎంతమా, అతనికి పడిన 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అంటే 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 345 రూపాయలు అమ్మితే అతను ప్రాఫిట్ ఎంత వస్తుందమ్మా, 245 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అయితే మనం కనుక్కోమని పర్సంటేజ్ అనమాట. అంటే 245 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ మీద మనం తీస్తాం అనమాట. అర్థమైందా, కాస్ట్ ప్రైస్ మనం తీస్తే 100 ఇంటూ 100, అంటే 100 క్యాన్సిల్ అయితే 245 మిగిలిపోద్ది. అంటే 245 రూపాయలు అనమాట. అంటే అతను సెల్లింగ్ ప్రైస్ కి ట్రిపుల్ చేస్తే అతనికి 245% అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఈ క్వశ్చన్. మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీ చేసేయచ్చు అనమాట సమ్ అనేది. అదే విధంగా 12వ క్వశ్చన్ చెబుతున్నాను చూడండి. ఇది కూడా పెద్ద కష్టం ఉండదమ్మా, చెప్తాను, చాలా చాలా ఈజీ చెప్తా. ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹800, ఏ పర్సన్ లాసెస్ 20% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. ఎట్ వాట్ పర్సన్ షుడ్ బి సెల్ ఇట్ టు గెయిన్ 25% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే ఏం చెప్పి, ఒక వస్తువుని ఒక అతను ఏం చేసాడు, 800 రూపాయలకి అమ్మాడమ్మా. అతను 800 రూపాయలకి అమ్మడం వల్ల అమ్మిన ధరలో 20% నష్టపోయాడు. అర్థమైందా, అమ్మిన ధరలో 20% నష్టపోయాడు. అంటే మనం దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్ తీసుకురావచ్చు. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంతమా, 800 రూపాయలు. 800 రూపాయలు అవ్వడం వల్ల అతనికి 20% నష్టం వచ్చింది. అంటే ఇది 80% వాల్యూ అవుతుంది. ఇది అంటే 20% నష్టం. అంటే ఈ అంటే 100 లో నుంచి 20 తీస్తే ఎంతమా, 80%. అంటే మన కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% చెప్పాం. అంటే దీనికి ఈ 20% యాడ్ చేస్తాం. అంటే 80లో 20 అంటే 160 అనమాట. అంటే 10 అంటే 80 కాబట్టి అంతే కదా, 10 అంటే 10% అంటే 80 అనమాట. 10% 80 అంటే
అప్పుడు 80 రెండు టైం చేసి 20% వస్తుంది అనమాట. అంటే 160 యాడ్ చేస్తాం. 160 యాడ్ చేసి ఎంత వస్తామా? 960 రూపాయలు వస్తుంది. ఇది ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. అయితే ఏం చేయాలి? ఇది 100%. అతనికి ఏం కావాలన్నాడు? 25% ప్రాఫిట్ రావాలి. ఒకవేళ ఆ వస్తువు కొన్న ధరపై 25% నాకు ప్రాఫిట్ పొందాలంటే దాన్ని ఎంతకు అమ్మాలి అంటే 125% వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తానమ్మా 25 అనేది ఇందులో 4 టైమ్స్ పోద్దామా, అంతే కదా. 25 ఇందులో అనేది 5 టైమ్స్ పోద్దామా. ఇంకా చూసుకుంటే 4 అనేది 960లో 240 టైమ్స్ పోద్దామా. ఇంకేమన్నా క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసేది ఏం లేవు కాబట్టి ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 240 ఇంటూ 5 అనమాట. 240 ఇంటూ 5 అంటే డైరెక్ట్ చేసేమాట. ఆల్రెడీ ఒక 0 ఉంది కూడా, ఒక 0 డెఫినెట్లీ వస్తాయి. దీని తర్వాత వచ్చే నెంబర్ ఏదో చూద్దాం. అంటే దీని తర్వాత వచ్చేది 4ని 5 మల్టిప్లై చేయండి. 4 5 20 అంటే 2 సున్నాలు వస్తాయి అనమాట. మళ్ళీ 20 అంటే 2 సున్నాలు వస్తాయి అనమాట. అంటే ఆప్షన్ 2 సున్నాలు ఏదవుతుంది? 4 అంటే అది పెట్టేందుకు అంతే. అంతేగా మొత్తం క్యాన్సిల్ చేస్తే అక్కడ కూర్చోవద్దు. మనకి సమ్ అనేది ఆన్సర్ రావాలి. అది ఎలా వస్తే అతనికి ఏంటి? మనం 1200 కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. 240 ఇంటూ 5 చేసుకున్నా కూడా 1200 వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మోడల్ తర్వాత చూద్దామా. బాయ్ అమ్మా.